హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి పెసరపప్పు ఇంకా టమాటో కర్రీ నిన్న లంచ్‌లోకి చేశాను. ఫస్ట్ అయితే టమాటోస్‌ని అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికంటే ముందు మనము ఒక 10 నిమిషాలు పెసరపప్పుని పెట్టుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు అది నానిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. ఈ గ్యాప్‌లో నేను రైస్ కూడా వాష్ చేసి పెట్టేసిన. తర్వాత వచ్చేసి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఈలోపు మనకి పెసరపప్పు బాగా నానింటుంది. చాలా తొందరగానే నానిపోతుంది పప్పు. పప్పును కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్‌ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలాలు వేసుకుందాము. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి సరిపడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని రైస్‌తో సర్వ్ చేసుకుంటే పెసరపప్పు టమాటో కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.